హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఈరోజు అంతా మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తున్నామా. అంటే ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే మనకి అక్కడ సూరత్లో వాళ్ళకి ఇవి లెలిన్ క్లాత్ అనమాట, చాలా మంచి క్లాత్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సెట్లో వేయగా మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన ఒకటి రెండు ఉన్నాయి అనుకో, అన్ని రకాల ఫ్యాబ్రిక్ కలిపేసేసి వాళ్ళు మనకి బేల్లో తయారు చేస్తారనమాట. ఒక కట్ట 30-40 అట్లా వస్తాయి అనమాట. మొత్తం 150 బేలు వస్తుంది అనమాట. వాటిలో అదొకటి అది రెండు. ఇప్పుడు ఒకే కలర్లో ఇప్పుడు 20-30 కూడా రావచ్చు అనమాట. ఇదిగో ఇప్పుడు ఒకే కలర్లో ఒక 20 దాకా వచ్చినాయి అనమాట. ఇట్లా ఇవన్నీ ఏంటంటే అదొక కలర్ అన్ని కలర్లు కలిపేస్తారు. ఇది మామూలుగా వాస్తవంగా ఇది ఉండాలంటే కనుక ఈ శారీ ఒక్కటే వచ్చేసి 1200 అట్లా వస్తుంది. ఒరిజినల్ లెలిన్ క్లాత్ అనమాట. ఇది క్లాత్ చాలా మెత్తగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా వాళ్ళు ఏరేస్తానికి కారణం ఏంటంటే ఎక్కడన్నా అట్లా మిస్ప్రింట్ లాగా గీత పడవచ్చు, ఎక్కడైనా రావచ్చు అనమాట. మిస్ప్రింట్ అని చెప్తున్నారనమాట. మిస్ప్రింట్ కానీ ఏదైనా సూక్ష్మ లోపాలు ఉంటాయి అన్నమాట. అలానే పెద్ద పెద్ద డ్యామేజీలు ఉండవు. ఇప్పుడు ఇది పళ్ళు జాకెట్ వచ్చింది అనమాట. జాకెట్ దగ్గర వచ్చింది. చీరంతా బాగానే ఉంటుందన్నమాట. అంతా కూడా ఇంత ఇప్పదీసల్లా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే అందరు ఉంటాయి ఉండపోవచ్చు అని చెప్పేస్తారనమాట. కానీ మనం ఎందుకు ఇట్లా ఇప్పదీసి చూపిస్తున్నాం అంటే ఇదిగో పళ్ళు అంటే ఒక శారీ చూపిస్తా పోతుంది, దాని ప్రాబ్లం ఏమీ ఇది ఉండదు అనమాట. కాబట్టి ఇది క్లాత్ అయితే మట్టుకి ఇప్పుడు కొంచెం డిగ్నిటీగా ఉన్నవాళ్ళు, కొంచెం జాబ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే ఇది డైలీ వాష్ఫుల్ ఐటెం అనమాట. క్లాత్ కూడా ఇది 1200 రూపాయల శారీస్ అంట. ఇప్పుడు మనం వచ్చేసేసి ఈ శారీస్ 1000కు 3 పెడుతున్నాం. 1000కు 3 ఫ్రీ షిప్పింగ్. ఇంకొకటి ఏంటంటే దీనికి వాళ్ళు వచ్చినాక మీరు ఇట్లా చెప్పారండి, ఇట్లా చిన్నది పెద్దది వచ్చింది, మిస్ప్రింట్ కానీ చిన్న అన్నీ మనం దానికి గ్రేడింగ్ చేసుకున్నాం అనమాట. మిస్ప్రింట్ కానీ ఏమన్నా చిన్నవి ఉన్నా చేసినా కూడా అసలు లేకపోయినా ఒక దాంట్లో పెట్టేసాం, ఏమన్నా ఉన్నాయి ఇంకొక దాంట్లో పెట్టాం, అట్లా వరుసగా చేసేసి పెట్టుకున్నాం అనమాట మనం. కాబట్టి ఏది వచ్చినా కూడా రిటర్న్ ఆప్షన్ ఉండదు. చీర అయితే పక్కా చీర జాకెట్ వస్తుంది అనమాట. చీర జాకెట్ ఇప్పుడు చిన్న వచ్చింది, ఇప్పుడు చీర ఇదిగో ఈ చీర వచ్చింది. ఇప్పుడు చిన్న చీర 5 మీటర్లో ఏమొచ్చింది అనమాట. వస్తే నేనే తీయించి పక్కన పెట్టిచ్చేసా. ఇప్పుడు కొలత వేయించాను, 5 మీటర్లు వచ్చింది. ఇలా వచ్చిన చీరలు మేము పంపించాం. దీనికి మళ్ళీ జాకెట్ కూడా సపరేట్గా ఇచ్చారనమాట. ఇదిగో జాకెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చీర జాకెట్ వచ్చింది కదా అని చెప్పేసేసి మనం పంపించాం. ఇదేం చేస్తామంటే మనం మళ్ళీ వేరే దాంట్లో వేసి వాళ్ళకు ఇప్పుడు ఇది 5 మీటర్లు వచ్చింది, దీనికి ఒక 1/2 మీటర్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారా, లేదు ఇదే జాకెట్ వచ్చింది ఇదే జాకెట్ని చేసుకొని వేరే చేసుకుంటారు, దాన్ని ఇంకా తక్కువ కాస్ట్లో పెట్టుకుంటాం. మనకు నష్టం వచ్చినా పర్లేదు అట్లా పక్కన పెడతామన్నమాట. కాబట్టి మాకు తెలియదండి, మేము తెప్పించామండి, నో రిటర్న్. మీరు ఒకవేళ రిటర్న్ మాకు వేసారనుకోండి, మేమైతే అమౌంట్ వెయ్యం. ఎందుకు వేయరని అని చెప్పేసానంటే మేము చెప్తూ అమ్ముతున్నాం, మీకు మేము చెప్పి అమ్ముతున్నాము. చెప్పి అమ్మినప్పుడు మీరు దానికి ఇష్టపడి మీరు ఏంటంటే పర్లేదు, అది ఎక్కడో కొంచెం మరక మిస్ప్రింట్ ఎక్కడో కుచ్చేళ్లలో పోతుంది, ఎక్కడో పోతుంది, ఏం కాదు కదా అని చెప్పేసి అనుకున్నోళ్ళు తీసుకోండి. నేను ఉన్నట్టుగా కూడా చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది జిగ్జాగ్ చేయించుకుంటారు, వెళ్ళిపోతుంది అన్నమాట. దీనికి ఏంటో జాకెట్ కూడా పెద్ద చీర వచ్చింది. ఇదిగో ఇటు ఉంది, ఇది పళ్ళు వచ్చింది అనమాట. ఇక్కడ దాకా పళ్ళు వచ్చింది, బిగ్ బార్డర్ అనమాట. ఇక శారీస్ మొత్తం నేను చూపిస్తానమ్మా. ఇదిగోండి చూస్తారు కదా, ఇదిగో ఈ శారీస్ అన్ని కూడా జూట్ టైప్లో వస్తాయి అనమాట. మెత్తగా అంటే దూది కూడా ఇలా ఇంత మెత్తగా ఉండదు. మళ్ళీ లోపల గ్లాస్ బ్రాసో లాగా ఇచ్చారనమాట ఈవింగ్. ఇదిగోండి దీనికి ఇక్కడ చిన్నది వచ్చింది. ఇది ఏమిలా చిన్న ప్యాచ్ చేసుకున్నారంటే చాలు మీకు. ఇదేంటంటే పైకి వెళ్ళిపోతుంది, మీకు ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. రఫ్ తీయించుకోవచ్చు. ఎక్కడన్నా నాకు కనపడింది ఉంటే కనుక మీకు చెప్పే ఇస్తున్నాను. కాబట్టి ఏదైనా ఇప్పుడు దాంట్లో ఏదైనా ఇదిగోండి జాకెట్ కొన్ని 6 మీటర్ల కాడ నుంచి 630 దాకా వాళ్ళు మాకు చెప్పారనమాట. మీకు ఏదన్నా కొంచెం తగ్గినట్లుంటే కొంచెం క్లాత్ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చెంకాడు చేసుకోగలిగిన వాళ్ళు వేసుకోండి. అంతేగాని ఇంకా ఇట్లాంటి కంప్లైంట్లు అయితే మేము ఇంత జెన్యున్గా మాకు ఈ శారీ పడటమే
300, 3 శారీస్ 900. తర్వాత వచ్చేసి మీకు షిప్పింగ్ 150 అవుతుంది. ఇంకా దాంట్లో మాకు ఉండేది అనేది ఏమీ లేదు. ఇంకా మాకు ఈ కాస్ట్లో వచ్చినాయి, ఇంకా తక్కువ కాస్ట్లో పెట్టుకోవటానికి కూడా ఇంకా ఉన్నాయి అనమాట. దీంట్లో ఇంకా ఫ్రెష్గా కొంచెం వచ్చినాయి, ఎక్కువ కాస్ట్లో పెడతామన్నమాట అవి చూపించి. కాబట్టి మీకు ఇదిగో ఇప్పుడు ఈ చీర కూడా ఎక్కడ ఏది కనపడ్డా కూడా ఇదిగో ఇక్కడ ఇది ఇక్కడ చిన్న జిగ్జాగ్ కానీ ఏదన్నా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి జాకెట్, పళ్ళు మీకు ఎంత వివరంగా ఇట్లా. ఇప్పుడు ఇది ఒక్క చాట, ఇదిగో ఈ 2 సాట్లు వచ్చింది అన్నమాట. 2 సాట్లే వచ్చింది కాబట్టి మీకు ఏంటంటే 2 సాట్లు అంటే ఇదిగో 3 చూపిస్తున్నా. ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ కనపడితే అక్కడ చూపిస్తున్నా. మీరు ఇక ఏదైనా కూడా ఈ కాస్ట్లీలో ఇంత మంచి శారీస్ మీకు కావాలంటే ఇంతకన్నా కాస్ట్ తక్కువ. కొంతమంది ఏంటంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తారు 2 విధాలుగా. నేనేంటి ఉంటే ఉన్నాయి అని చెప్తున్నాను, లేకపోతే లేదనమాట. ఇది చూసారా సాఫ్ట్ సిల్క్ అనమాట. దీనికి బ్లౌజ్ రాలేదు, బ్లౌజ్ రాల. చీరకి ఏ మిస్టేక్ కూడా లేదనమాట. చూస్తున్నారుగా ఇదైతే లెలిను కలర్ మట్టికి కాస్త డల్లుగా ఉంది, క్లాత్ మట్టికి చాలా సూపర్ అనమాట. ఇదిగోండి జాకెట్, ఇది షార్ట్ పళ్ళు ఇచ్చారనమాట. ఇది చీర అయితే పెద్ద శారీ అనమాట. కానీ ఇది బయట చాలా బాగుందన్నమాట. అంటే వీడియోలో ఎలా కనపడుతుందో కానీ బయట మట్టికి చాలా బాగుంది. ఈ శారీ ఏంటంటే ఇదిగో ఇలా కుచ్చుల్లాగా వచ్చింది. ఇదేంటంటే కొన్ని బ్రాండెడ్ కట్నే వస్తుంటాయి అన్నమాట. అది కూడా ఏంటంటే మీరు మామూలుగా కొంచెం చేసేసి కట్ చేసి సన్నగా జిగ్జాగ్ చేసుకుంటే మట్టుకి చీర చాలా క్వాలిటీగా ఉంది, బాగుంది. క్లాత్ కూడా మెత్తగా ఉంది. మీరు కాటన్ శారీస్ కన్నా కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఈ క్లాత్. ఇది అందరు కూడా వేసి 1000కి 3 అని చెప్పేసి సూక్ష్మ లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేమేంటంటే వివరంగా చెప్తున్నాం, చూపిస్తున్నాం. కాబట్టి మీకు ఇంటికి వచ్చినాక మేము ఇట్లా ఉంటుంది అనుకోలేదండి, ఇలా ఉందండి అదండి అని చెప్పేసి మీరు మళ్ళీ మాకు ఫోన్లు చేయొద్దు, మాకు టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఎవరన్నా ఇప్పుడు మొన్న ఒకళ్ళు ఏం చేశారంటే 175 రూపీస్లో డ్రెస్సులు కుట్టించుకోవటానికి అని చెప్తే ఈడో నన్నే చూడమని చెప్పింది నేనేనమ్మా. చెప్పినప్పుడు ఏ విషయం మీకు చెప్పింది నాకు గుర్తుంటుంది కదా. కాకపోతే శారీస్లో మట్టుకు ఏమున్నాయి అనేది నాకు గుర్తుండదు. ఐటమ్ ఇప్పుడు ఇక్కడ 10 రకాలు ఇప్పుడు వీడియోలో పెడతాను, ఏది ఎంత కాస్ట్ ఉంటుంది అనేది నాకు గుర్తుండదు. 175 రూపీస్ అన్నారు. ఏమోలే నాకు తెలియదమ్మా, రేపు 11ంటికి మాట్లాడండి అని చెప్పేసి అని అన్నాను అనమాట. అంటే పంపించారంటే డ్రెస్ పర్పస్లో తీసుకోమంటే ఆమె శారీ పర్పస్లో తీసుకుంది. వీడియో శాంతం వినండి, విన్న తర్వాతే మీరు దేనికి ఉపయోగపడుద్ది, డ్రెస్కి ఉపయోగపడకపోతే, చీరకు ఉపయోగపడకపోతే డ్రెస్ కుట్టించుకోండి అని చెప్పాము. మేము డ్రెస్సెస్గానే పెట్టాము, అది చీర పర్పస్లో తీసుకున్నారు. అది మా తప్పు కాదు కదా. చూడండి ఇదంతా జెరీ బార్డర్ వచ్చేసేసి రాలేదనుకుంటా. బ్లౌజ్ రాకపోతే ఇంకా శారీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఏంటంటే దానికి ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. ఇలా ఈవింగ్ అనమాట, అంతా జెరీ అంతా కూడా ఈవింగ్ అనమాట. ఇట్లా చూడండి, ఇది కూడా అసలు ఇది డిజిటల్ ప్రింట్ కాదు, లెలిను కాదు, అసలు ఎంత స్మూత్గా ఉంది. ఈ క్లాత్ని ఏమంటారో కూడా తెలియదు అనమాట, అంత బాగుందనమాట. అంటే ఒకటి కాదు కదమ్మా, మాకు పేర్లు చెప్తా కూడా చెప్తున్నా ఉన్నది ఉన్నట్టుగా. ఇదిగోండి ఇది జాకెట్, ఇట్లా గీత వచ్చింది, కుచ్చిళ్ళల్లో పోతుంది. కానీ చీర అంటే అది కూడా కుచ్చిళ్ళలో మధ్యలో పోతుంది అనమాట. చీర అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇది కూడా హెవీ క్వాలిటీ లెలిన్లోనే వచ్చిందనమాట. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. దీనికి ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే వచ్చిందన్నారమ్మా. చూడు కనపడిందా? అదిగో అదిగో ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, చెప్పింది నేను గుర్తుంచుకుంటా, ఫలానా చీరలో ఎక్కడో ఉందని చెప్పేసి. అది కూడా మీకు ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా వేసుకుంటే.
ఇది కానీ క్లాత్ అయితే మట్టుకి ఇది చాలా బాగుంది అనమాట. దీంట్లోనే బ్లాక్ లో కూడా ఉన్నాయి, తర్వాత వేరే కలర్ కాస్ట్ లో వస్తాయి. ఇదిగోండి, ఇది కూడా టెస్సర్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇది మామూలుగా ఒరిజినల్ కొనాలంటే 1800 1900లో ఉందంట ఈ శారీ. ఇది ఏమీ లేదు, ఇది బ్లౌజు. ఇది కట్చింగ్ దగ్గర వస్తుంది మీకు. శారీ మొత్తం ఇట్లా వస్తుందన్నమాట. ఇది డిజైన్ అన్నమాట. ఇలా మిస్ ప్రింట్ వచ్చిందన్నమాట దీనికి. డ్రెస్ పర్పస్లో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోండి. ఉన్నది మొత్తం శారీ కూడా ఇప్పదీసి చూపిస్తున్నా. ఇక నుంచి చూపించేస్తానమ్మా, అన్ని చీరలు ఇప్పలేను కాబట్టి. చూడండి, ఇది కూడా కలంకారీ డిజైను లెలిన్లో వచ్చిందనమాట. లెలిన్ కాటన్లో వచ్చిందనమాట, మెత్తగా ఉంది. ఇక్కడ చిన్నది వచ్చింది, ఇది కట్ చెంగులోనే ఎక్కడో పోతుందన్నమాట. మీకు షార్ట్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా చూడండి డిజైన్ ఎలా ఉంది. మీకు శారీ కొంచెం అంటే ఇదనే కాదు, అసలు ఏ శారీలో అయినా కొంచెం శారీ. ఇదిగో ఇది చూడండి, జాకెట్ దగ్గర ఇట్లా వచ్చిందనమాట ఇక్కడ దాకా. ఇది కట్చింగ్లో పోతుంది అనమాట మీ దొప్పుకోవటానికి. ఇది కనపడే ప్రాబ్లం కూడా కాదు దీంట్లో ఉన్నది, ఇంక ఇదే ప్రాబ్లం దీనికి. చూసుకోండి, ఇంక చీర అంతా. పళ్ళు ఇది కూడా కొంచెం లైట్గా మిస్ ప్రింట్ పై కుచ్చిళ్ళల్లోకి వెళ్ళిపోద్ది. దీనికి ఇట్లా పైపింగ్ కూడా ఇచ్చారనమాట, క్లాత్ కూడా పైపింగ్ లాగా కుట్టారనమాట. ఇదిగోండి పళ్ళు, బ్లౌజు. అసలు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే పళ్ళులో వేసుకున్నప్పుడు పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా పళ్ళు వేసుకున్నప్పుడు ఇట్లా పైకి వెళ్ళిపోతాయి అనమాట. అవి పట్టించుకునేవి కూడా కాదనమాట. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్, డిజిటల్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది సీక్వెన్సీ ఇట్లా ఇవన్నీ కూడా చెంకీలు థ్రెడ్లోనే, దాంట్లోనే మళ్ళీ చెంకీ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్, ఇది బ్లౌజ్ కూడా చిన్న కలర్స్ వచ్చి చాలా చాలా బాగుంది. పళ్ళు దీనికి కూడా ఇలానే వచ్చినాయి బ్లౌజ్ డిజిటల్ ప్రింట్లో. మీకు శారీ సరిపోదనుకుంటే బ్లౌజ్ వదిలేసుకోండి, అది మీ పర్సనాలిటీని బట్టి. చూడండి లెవెండర్ కలర్లో ఎంత బాగుందో. ఇది బ్లౌజ్. వీటికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం చెప్తూ పెద్ద ప్రాబ్లం ఉంచుకొని చిన్న ప్రాబ్లం అంటారు. మేము చిన్న ప్రాబ్లం అని కూడా మీకు పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నాము. ఎందుకంటే మేము ఎంత జెన్యున్గా ఇస్తున్నా, ఎవరో ఒకళ్ళు దొరికి మాకు ఏదో మా మైండ్ ఇదేసేసి మాకు ఏంటంటే ఇంత మంచిగా ఇస్తున్నా కూడా ఇలా చేస్తున్నారు. మీకు సపోర్ట్గా ఏంటంటే ఈ రేటుల్లో ఇట్లాంటి చీరలు అందించాలి. ఇదిగోండి బ్లౌజ్. దీనికి ఇక్కడ చిన్నది వచ్చింది. అదిగోండి నాకు కింద చేతికి వెనకమాల తిరిగినా కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ శారీస్ అయితే ఎలా ఉన్నాయంటే బొమ్మలు వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట. చేస్తా దీనికి చీర జాకెట్ కూడా ఇలానే ఇచ్చాడు అనమాట. మీరు కట్టుకున్నారంటే అసలు డైలీ వేర్కి, మామూలుగా మీరు జాబ్ చేసేవాళ్ళు అయితే డైలీ వదలబుద్ధి కాదు, ఇయే కట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది అనమాట. చూడండి చీర వేసినా కూడా బొమ్మలు ఎలా ఉన్నాయి. ఇది పెద్ద ప్రాబ్లమ్స్ కూడా లేవు అన్నమాట, నేను చెప్తున్నాను. ఏంటి అసలు దీని కొంగు ఎక్కడ కూడా నాకు తెలుస్తలేదు. ఇది షార్ట్ పళ్ళు ఇచ్చాడు, ఇది ఏమీ ప్రాబ్లం కూడా లేదు. ఇదిగో ఇది బ్లౌజ్ తీసేసి.
మాకు వీడియో కూడా మీకు ఇంత వివరంగా చూపిస్తాం వల్ల కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఇది ఇక్కడే కొంచెం ఇంతవరకు మీరు ఏదన్నా ఏసైనా మొక్కేసైనా పైన పెట్టేసి పళ్ళు దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ప్రాబ్లం ఏమీ ఇది లేదనమాట. అయితే కంపల్సరిగా ఉంటున్నాయి. సూపర్ ఉంది. కానీ ఇది పెట్టకూడదు అనుకున్నాం, ఇంకా అందరు దీన్నే కావాలని అంటారు. ఇప్పుడు నిన్న కూడా అట్లనే జరిగిందని ఇంకా ఇట్లా జాకెట్. ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీనండి. మీరు చూసుకుంటే కానీ మీకు అర్థం అవుతుంది అనమాట. పళ్ళు ఇక్కడ వచ్చింది. ఇది దీంట్లోనే ఇంకా మీకు కావాలన్నా 2-3 కావాలన్నా ఇవ్వగలుగుతాం అనమాట. ఆరు మీటర్కి అయితే తగ్గదనమాట. చిన్నగానే ఇది ఇందాక చూపించింది. ఇప్పుడు పోతే ఇదిగో ఇట్లాంటి ఇదేంటంటే శారీ అయితే మట్టి చాలా కాస్ట్ వస్తుంది. ఇక్కడ ఈవింగ్ అనేది పళ్ళ చీర ఒక్క చాట కాదు, చీర మొత్తం మీరు ఏం చేస్తారంటే చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టేసేసుకున్నారంటే ఇప్పుడు ఇది 1200 రూపాయల చీర. ఇంకా చీర అంతా చూపిస్తాను ఒకసారి. ఎక్కడా లేవన్నమాట. దీనిపైన అయితే ఉంటుంది, చెప్తున్నా కదా, పైన మట్టుకు ఉంది. ఇదిగో బ్లౌజ్. ఇక మీరు అక్కడ చిన్న కుట్టేసేసుకొని కనపడదు. కానీ మీకు 1200 రూపాయలు 1400-1400 రూపాయల చీర దాకా ఉంది ఈ చీరలు. ఇది ఇందాక చూపించింది. ఇది కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఉంది. దీనికి బ్లౌజ్ విడిగా ఉందన్నమాట, ఇస్తామన్నమాట. శారీ సరిపడా 5 మీటర్స్ కానీ 5.5 దాకా ఉంటుంది. ఇక ఎక్కడైనా ఉంటే చిన్న సూక్ష్మ లోపాలు ఏదన్నా ఉండొచ్చు. అది ఇదండి చెప్పేది ఈ చీరల్లో. పట్టు శారీస్ అమ్మా ఇవి. పట్టు శారీస్లో మనకు కొంచెం ఎక్కువగా వస్తే మనం తీసేస్తాం కదా. ఇప్పుడు అవి ఒక 10 ఎన్నో ఉన్నట్లు ఉన్నాయి. ఇవి కూడా ఇవి ఒక్కొక్కటి మనకి 800-900 పడ్డ రేట్ అనమాట. కాకపోతే ఇవి కూడా 1000కి 3 పెట్టేస్తాను అనమాట. ఇవి కూడా అనమాట హెవీ క్వాలిటీ. ఇవి ఏంటంటే 4000 రూపాయల చీర. ఇప్పుడు చూసావా, ఇదిగో ఈ చీరకి ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. దీనికి ఇక్కడ కుట్టేసుకుంటే ఇక దీనికి ఎక్కడ ఏమీ లేదనమాట. ఇట్లా పెట్టేసేసైనా పళ్ళులో ఇట్లా పెట్టుకుంటే అసలు అది కూడా కనపడదు ఇట్లా పెట్టేసుకుంటే. ఇక చీర అంతా కూడా ఒకసారి ఇప్పి చూపిస్తాను. ఒకటి మంచి కాస్ట్లీలోది. ఇదిగో ఇటు పక్కన పళ్ళు, ఇది బ్లౌజు, ఇది పళ్ళు. ఇది 4000 రూపాయల చీర అనమాట. ఇప్పుడు ఇవి కూడా 1000కి 3 పెట్టేస్తాను అనమాట. వీటిలో చాలా చాలా లాస్ మనకి. అయినా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వీటికి కొన్ని ఎక్కడున్నాయో కూడా కనపడలేదన్నమాట. అన్నిటికి ఉంటాయి అని ఏం లేదు, కొంచెం ఇవి పెట్టేసామన్నమాట. ఇదిగో ఈ శారీ మొత్తం కూడా చాలా బాగుంది. ఈ మిడిల్లో ఇట్లాగూ కుట్టుకోవాలి కొంచెం. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టేసుకుంటే కుచ్చిళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. అందువలన ఇది కూడా ఉండు. పళ్ళు శారీ అంతా ఇట్లా ఉంటుంది. ఇదిగో బ్లౌజు. ఇవన్నీ కూడా ఇంక అట్లా చేస్తే ఇది వాళ్ళకి ఒక 3000-4000 రూపాయల శారీ కట్టుకున్నట్టే ఉంటుంది అన్నమాట. వీటిలో కొన్నిటికి ఎక్కడన్నా ఉండొచ్చు, లేకపోతే కొన్ని చిన్న చీరలు అవ్వచ్చు. చిన్నవి అంటే 5.5 అయితే తగ్గవు. 5.5 తగ్గితే అసలు పెట్టను అనమాట. ఇది బ్లౌజ్ వచ్చింది, దీనికి పళ్ళు రాలేదన్నమాట. పళ్ళు కూడా ఇక్కడ వచ్చింది చినుగు. ఇది వాళ్ళు ఫ్యాబ్రిక్ లెక్కన డ్రెస్ పర్పస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏముంది వాళ్ళకి 300 పడుతుంది. ఇక్కడ కూడా అట్లనే వాళ్ళు కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇందాక చూపించిన దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట. చెప్తున్నాము. డ్యామేజ్ ఉందన్నారు, మాకు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు చూడండి అని అంటే మాత్రం కుదరదు. ఎక్కడుంది ఇదిగో చూసుకొని తీసుకోండి. చూపిస్తున్నాం. ఇంకా చూపించేది ప్రత్యేకించి చూపించేది అంటూ లేదు మీకు. మీరు అడిగితే కూడా మీరు ఫోన్లు చేయొద్దు, మెసేజ్లే పెట్టండి. ఫోన్లు తెగ చేసేస్తున్నారనమాట. ఇదిగో ఇది కూడా ఇట్లా పళ్ళులోకి వెళ్ళిపోతుంది, పళ్ళు కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోద్ది ఫాల్ దగ్గరికి. ఈ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మీకు మేము ఇట్లా చెప్పల్లా చూపించి ఇస్తున్నాం.
ఇదిగో ఇదేంటంటే ఇక్కడ కట్ వచ్చిందన్నమాట, ఓకే. అంతే జాయింట్ వచ్చింది, చీరలో ప్రాబ్లం ఏం లేదు, అందువల్ల వేసేసామన్నమాట. ఇది కూడా టెంపుల్ డిజైన్ సూపర్ ఉంది. చీర జాకెట్ వేసేసాము. ఇక ఇవి ఎక్కడున్నా కూడా వీటిలో మీరు ఫ్యాబ్రిక్ అయినా శారీస్కి అయినా అడ్జస్ట్ అయ్యేటట్టు ఉంటే తీసుకోండి అమ్మా. మాకు షాప్కి వచ్చితే చూపిస్తే ఒక్కళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు అన్నీ. తీసేసి ఇది చూడండి, ఇదేంటంటే శారీ అంతా బాగానే ఉంది, కొంచెం కలర్ ఇది వచ్చింది అనమాట, అది కూడా ఎక్కడో కట్చింగ్లోనే ఎక్కడో వెళ్ళొద్ది అనమాట, లేదంటే 4000 రూపాయల చీర అన్నట్లు అది. ఇదేంటంటే మల్టీ కలర్స్ వస్తుంది అనమాట, ఇట్లా కలర్స్గా వస్తాయి అన్నమాట, అందుకని వేసామన్నమాట. ఇది తిరగల మడత వేశారు, వాళ్ళిద్దరు దద్దమ్మలు అయిపోయారు. ఇది డిఫరెంట్గా ఉంది, ఫ్యాబ్రిక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇది ఇక్కడ ఒక్కసాటే, ఇంకెక్కడ ఏమీ లేదు. పళ్ళు బ్లౌజు, ఇదిగో బ్లౌజు పళ్ళు. ఇదిగోండి, ఇది కూడా 5.5 మీటర్ల పైనే ఉంటుంది అనమాట, బ్లౌజ్ రాలేదేమో. ఇది చూడండి, ఇది ఎక్కడ ఏం కనపడలేదు కానీ ఉంటుంది ఎక్కడో, చూడండి. అసలు ఈ ఇదిలో కొన్ని మంచి మంచివి కూడా పెట్టేశారు. ఓకే చూడండి, పోచంపల్లి డిజైను ఇక్కడ కింద వచ్చింది అనమాట. అది మీరు ఏమి కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే. ఇది పళ్ళు వచ్చింది, బ్లౌజ్ వచ్చింది. తీసేసి చూడండి, గ్యాప్ బార్డర్లో వచ్చింది. పళ్ళు బ్లౌజ్ వచ్చింది, పళ్ళు కాడ పోయింది బ్లౌజ్. ఇదిగో ఇది కూడా ఇక్కడ ఈవింగ్ డిఫెక్ట్ ఇక్కడే కనపడుతుంది కుచ్చెళ్ళల్లోకి. మీరు పిల్లలకి డ్రెస్ కుట్టించుకుంటే మట్టికి సూపర్గా ఉంటుంది అనమాట. పళ్ళు వస్తుంది కదా, ఆ పళ్ళుని మీరు పైన వేసుకొని అయినా కుట్టించుకోవచ్చు అనమాట. సరే, ఈ పళ్ళుని తీసేసి మీరు యోగ పాటుకు వేసుకొని కుట్టిస్తే అసలు చాలా బాగుంటుంది, లుక్ వస్తుంది, చాలా కాస్ట్లీ. ఇది చూడండి, పైతాని 5000 6000 పెడితే కానీ రాదు. ఇదిగోండి పౌచింగ్ జాకెట్, ఇది ఎక్కడ మరి ఉంచిందా తీసేసేయండి. ఇదండి ఈ కలెక్షన్ ఈరోజు. ఇవన్నీ ఇష్టమైన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి. చినిగిని మామూలుగా డ్యామేజ్ వచ్చినా మాకు సంబంధం లేదు, ఏది వచ్చినా కూడా కాస్ట్లీ శారీ, దీనివల్ల మాకు ఒక 200-300 నష్టమే కానీ లాభం లేదు. ఇంకా మీరు మామూలుగా మళ్ళీ అడిగి అక్కడ ఇక్కడ అనేది లేదు, మేము ఇంత చేటు ఇప్పుడు ఇప్పదీసల్లా చూపిస్తున్నాం అనమాట. ఓకేనమ్మా.